దేవుని కనికరం మన మీద పడాలంటే మనకి క్వాలిటీ ఉండాలి. హల్లెలూయా. మనకు ఆశ ఉండాలి, ఆకాంక్ష ఉండాలి, తృష్ణ ఉండాలి. దేవుని వాక్యంలో వారు కాపరు లేని గొర్రెలని వారి మీద కనికరబడి వాళ్ళకు అనేకమైనటువంటి సంగతులను దేవుడు బోధించాడు. ఈ రోజున దేవుని వాక్యం మనకు ప్రకటింపబడుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ మీద దేవుడు కనికరాన్ని చూపాడు. కనికరాన్ని కాలదనుకుంటావా? కనికరం చూపాడు కాబట్టే మర్మయుక్తమైనటువంటి వాక్కులను దేవుడు బయలుపరుస్తున్నాడు. నిన్ను తొంగి చూసి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ రహస్యాలతో మాట్లాడుతున్నాడు, నీ లోటుపాట్లతో మాట్లాడుతున్నాడు, నీ భ్రమలతో మాట్లాడుతున్నాడు, నిన్ను లేపుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ సమయంలో ఆయన నీ మీద చూపిస్తున్నటువంటి కనికరమును బట్టి ఆ వాక్కు నీలోనికి వెళ్ళినప్పుడు అక్కడ యుగయుగాలు ఆ కనికరమును అనుభవిస్తావు. నిత్యత్వంలో ఉండుట, శాశ్వతమైనటువంటి కనికరాన్ని పొందుకునుట.